హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాడీ షేప్ చేయాలనుకోవడం సరే, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది చాలా మందికి డౌట్. ఈ వీడియోలో మనం జిమ్ లో నిజంగానే పనిచేసే సీక్రెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీ ఫ్యాక్ట్స్ మీ జిమ్ జర్నీని ఖచ్చితంగా మార్చేస్తాయి. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. నెంబర్ 1, రోజు ట్రెడ్మిల్ పై గంటలు నడిచినా బెల్లీ క్యాట్ తగ్గట్లేదా? ఎందుకంటే ఫ్యాట్ లాస్ అనేది ట్రెడ్మిల్ కాదు, డైట్ మీద ఆధారపడి ఉంటుంది. కార్డియోతో పాటు పోషకాహారం కంట్రోల్లో పెడితే మీకు లాభం ఉంటుంది, లేకపోతే అంత ఫలితమే ఉండదు అసలు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ట్రెడ్మిల్ ఎక్కేసిన తర్వాత మనం వాకింగ్ చేసేస్తున్నాం, మనం రన్నింగ్ చేసేస్తున్నాం అని చెప్పేసి మీ ఫ్యాట్ తగ్గిపోద్ది అనుకోవడం అది తప్పు. మీరు ఎప్పుడైనా మీ డైట్ మీద కంట్రోల్ పెట్టాలి. మీ డైట్ ఉండాలి, సరైన డైట్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఓన్లీ అది ఎక్కేసి పరిగెట్టేయడం, అది ఎక్కేసి నడిచేయడం కుదరదు. ఓకే. నెంబర్ 2, డంబుల్స్ లేపడం మగవాళ్ళ పని కాదు. అమ్మాయిలు కూడా వెయిట్ ట్రైనింగ్ చేస్తే మెటబాలిజం పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, బాడీ టోన్ అవుతుంది. మీరు డబ్బా అపోహలు అయితే పక్కన పెట్టండి ముందు. ఓకే. సొంత నిర్ణయాలు తీసుకోకండి, ఎవడో చెప్పింది నమ్మకండి. మీ జిమ్ ట్రైనర్ సజెస్ట్ చేసినవి మాత్రమే చేయండి. నెంబర్ 3, ప్రోటీన్ అంటే స్టెరాయిడ్స్ కాదు. చాలా మంది ప్రోటీన్ తినాలంటే భయం పడుతూ ఉంటారు. సో ప్రోటీన్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు బ్రో. ఇది పాల నుంచి తయారవుతుంది. మీకు అవసరమైన ప్రోటీన్లు అందజేసేందుకు ఇది ఒక ఈజీ సోర్స్ మాత్రమే. ఇది చాలా మంది భయం పడాల్సిన అవసరం లేదు. నేను ప్రోటీన్ తిన్నాను, నా సొంతంగా టాలెంట్ ఉపయోగిస్తాను అనుకుంటే ప్రోటీన్ లేకుండా మీరు సొంతంగా టాలెంట్ ఉపయోగించలేరు, మీ బాడీ మాత్రం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 4, జిమ్కి వెళ్లే ముందు ఒక బనానా లేదా ఆట్స్ లాంటి కార్బ్స్, జిమ్ తర్వాత ప్రోటీన్ షేక్ లేదా ఎగ్స్, ఈ 2 స్టేజ్లో తినేది చాలా కీలకం అన్నమాట. మీరు జిమ్కి వెళ్లే ముందు బనానా మాత్రం ఖచ్చితంగా తినండి. ఓకే. జిమ్ తర్వాత వచ్చేసిన తర్వాత ఎగ్స్ తినండి. ఎగ్స్ తినేసి మీరు ఏదైనా జ్యూస్ తాగితే చాలా మంచిది. ఓకే. లేకపోతే మీరు ఓన్లీ జిమ్ చేసుకుని వచ్చేస్తే మాత్రం, జిమ్కు మీరు వెళ్ళే ముందు మీరు జిమ్స్ వర్కౌట్స్ చేసేటప్పుడు మీ బాడీకి ఎంత హీట్ వస్తుందో ఆ కూలింగ్ చేయడానికి మీ బాడీకి సరిపడా డైట్ అయితే కావాలి. సో ఇది తినండి, ఈ జ్యూసులు కూడా ఎక్కువ తాగండి. సో బాగుంటుంది. నెంబర్ 5, వార్మప్ లేకుండా నేరుగా వెయిట్స్, అదొక పెద్ద మిస్టేక్. బాడీ వేడెక్కించకపోతే ఇంజురీకి ఇన్వైట్ చేసినట్టే. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేరుగా మీరు ఎప్పుడైనా జిమ్ చేసినప్పుడు చాలామంది వెయిట్లు పటాని ఎత్తేస్తూ ఉంటారు. అది వద్దు బ్రో. అలాగా ముందు స్లోగా స్టార్ట్ చేయాలి. మీరు ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి బిగ్కి వెళ్ళాలి. అంతేగాని ఫస్ట్ టైం మీరు ఫుల్గా వెయిట్లు ఎత్తేసి దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. ఓకే. సో మీకు ఇంజురీస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, డైరెక్ట్గా నేరుగా మీరు ఎక్కువ వెయిట్స్ లేపేయడం వల్ల. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 6, మజిల్స్ జిమ్లో కాదు, నిద్రలో గ్రో అవుతాయి. ఇది మీకు తెలుసా? రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పడితేనే బాడీ బాగా రికవర్ అవుతుంది. ఓకే. మీరు ఓన్లీ జిమ్లో మాత్రమే చేసేసి నేను అద్దంలో చూసుకుంటా అబ్బా ఏంరా ఇలా పెరిగిపోయా అనుకుంటారు. కానీ అది తప్పు. అక్కడ పెరిగింది ఓన్లీ ఒక బుడగలాగా మాత్రమే పెరుగుతాయి, మీరు ఇంటికి వచ్చినప్పుడు తగ్గిపోతాయి. కానీ అసలైంది ఏంటంటే మీరు నిద్రపోతే మాత్రమే మీ మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జిమ్లో చూసిన పెరిగిపోయి అనుకొని మీరు నిద్రపోకుండా ఒక గంట 2 గంటలు నిద్రపోతే కుదరదు. 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 7, ఇన్స్టాగ్రామ్లో చూపించే హీరోస్ వర్కౌట్స్ మీ బాడీకి కాకపోవచ్చు. మీ ఫిట్నెస్ లెవెల్కి తగ్గట్టుగా ట్రైనర్ సజెస్ట్ చేసిన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే. చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు బ్రో. ఇన్స్టాగ్రామ్లో బాడీ, ఇప్పుడు మన సెలబ్రిటీస్ జిమ్ లైవ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలా చూసేద్దాం. చాలామంది యూట్యూబ్ను కూడా ఫాలో అయిపోతూ ఉంటారు. యూట్యూబ్లోని కూడా చూసి జిమ్ వీడియోలు అవి చూసేసి ఇంకా అలాగే చేసేస్తూ ఉంటారు. అది బ్రో ఒక మాట వినండి, అందరి బాడీస్ ఒకలాగా ఉండవు, అందరి ఫిట్నెస్ ఒకలాగా ఉండదు. ఓకే. ఆడు చేశాడు మనం చేసేది అంటే అతనిలాగా మనం పెరిగిపోలేము. ఇది గుర్తుపెట్టుకోండి. మీ జిమ్ ట్రైనర్ సజెస్ట్ చేసిన ప్రోగ్రామ్ ఫాలో మాత్రమే అవ్వండి. ఇంకెటువంటివి మీరు వీడియోలు చూసేసి సెలబ్రిటీలు చూసేసి మనం అలాగ అయిపోదాం అనుకుంటా అది కష్టం. ఓకే. నెంబర్ 8, ఒక బెల్లీని టార్గెట్ చేసి తగ్గించుకోవడం. ఇది ఒక జిమ్ జోక్. ఫ్యాట్ అనేది పూర్తిగా తగలాలి అంటే దీనికి నేను మీనింగ్ చెప్తా. ఇప్పుడు మీరు పొట్ట తగ్గించుకోవడానికి వెళ్ళారు. ఓకే. మీ పొట్టకి ఫ్యాట్ ఉంది, తగ్గించుకోవాలి మీ పొట్ట. సో మీరు ఏం చేస్తారు? పొట్టకి మాత్రమే జిమ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల మీకు ఫ్యాట్ తగ్గిపోద్ది అనుకోవడం తప్పు. ఓకే. మీ పొట్ట అనేది
తగ్గాలి అనుకుంటే మీ పొట్టకు మాత్రమే మీరు డైలీ జిమ్ చేయకూడదు. ఓకే, మొత్తం మీ బాడీ మొత్తానికి జిమ్ చేస్తే మాత్రమే మీకు తగ్గుతుంది ఫ్యాట్ అనేది. ఒక్క ప్లేస్లోనే చేయడం వల్ల మీకే ఇబ్బంది అవుతుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ 9, బాడీలో జలాలు తగ్గితే పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది. జిమ్ టైంలో కనీసం లీటర్ నీళ్లు ఖచ్చితంగా తాగండి. చాలామంది జిమ్లోకి వెళ్ళి వాటర్ అనేది తాగుతూ ఉంటారు, కాకపోతే మ్యాక్సిమం లీటర్ వాటర్ తాగేలాగా చూసుకోండి. ఓకేనా, మీ బాడీ పర్ఫార్మెన్స్ అయితే లేకపోతే డౌన్ అయిపోతుంది. సో జాగ్రత్త. నెంబర్ 10, రోజు మోటివేషన్ కోసం యూట్యూబ్ రీల్స్ చూస్తే ఫలితం రాదు. జిమ్కి నిత్యం వెళ్ళే అలవాటు చేసుకుంటే ఫలితాలు కనిపిస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ రీల్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇందులోనే మీరు చూసుకొని జిమ్ చేసుకోవడం కాదు. డైలీ మీరు జిమ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పుడు మీరు 2 monthsకి లేకపోతే 1 monthకి ఇలాగా మీరు ఫీజు కడుతూ ఉంటారు. సో ఫీజు కట్టేసి ఇంట్లో యూట్యూబ్ వీడియోలు చూసుకొని మీరు జిమ్ చేసుకుంటే ఏం ఫలితం అంటారు చెప్పండి? అలా మాత్రం చేయకండి. ఓకేనా, ఇవి తెలిసాక జిమ్ మీద మీ అవుట్లుక్ పూర్తిగా ఖచ్చితంగా మారిపోతుంది. ఓకే, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.